ఆవాలు వేసి కొంచెం ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు వేసుకొనియాలి. ఇప్పుడు వంకాయలంతా వేసుకొని చక్కగా కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకొని ఈ వంకాయల్ని బాగా మగ్గపెట్టుకోవాలి. ఇప్పుడు కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి టొమాటో ముక్కలు వేసి సాఫ్ట్గా మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత కారం, వంకాయలు మగ్గాక చింతపండు రసం వేసి 3 విజిల్స్ పెట్టుకొనియాలి. చింతపండు రసం వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని 2 విజిల్స్ పెట్టుకోవాలి. ఫైనల్గా వంకాయ టమోటా కర్రీ ఈ విధంగా సింపుల్గా చేసుకునేసానండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మామ్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్ని.